ఉన్న ఫలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఎందుకోసం వెళ్లారు? దీని వెనకాల ఆంతర్యం ఏంటి? అది కూడా చంద్రబాబు నాయుడు గారు దేశంలో లేనప్పుడు అవసరం ఏంటి అని రకరకాల క్వశ్చన్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఒకసారి ఢిల్లీకి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ ప్రభుత్వం అంటే వీళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళ మీద కొన్ని అక్రమంగా కేసులు పెడుతున్నారని చెప్పేసి అక్కడ ధర్నా చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్లారు. సో ఆ తర్వాత ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు ఒక సంవత్సరం పాటు గడిచిపోతుంది. ఇప్పటి వరకు ఏ ఒక్కసారి కూడా ఢిల్లీకి వెళ్ళిన దాఖలాలు లేవు. మరి ఇంత సడన్గా ఉన్న పలంగా ఇప్పుడు ఢిల్లీ టూర్కి ఎందుకు వెళ్తున్నాడు? అది కూడా చంద్రబాబు నాయుడు గారు దేశంలో లేని సమయంలో. అంటే రకరకాల మనుషులు రకరకాల డౌట్లు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈయన అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న వాళ్ళతోని మాట్లాడి మా మీద ఇప్పుడు రాష్ట్రంలో కూడా అక్రమంగా కేసులు పెడుతున్నారని చెప్పేసి వాళ్ళతోని మాట్లాడడానికి వెళ్తున్నారని కొంతమంది అనుకుంటున్నారు. లేకపోతే ఈయన ఏదో ఇంకా తెలియని అంతర్గతంగా ఇంకేవో ప్లాన్లు వేస్తున్నారు, వాటిని అమలు కోసం వెళ్తున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గురించే వెళ్తున్నారు, ఆయన ఇంకేదన్నా పార్టీలో జాయిన్ అవుతాడేమో, మీతో మేము పొత్తు కుదుర్చుకోవడానికి ట్రై చేస్తున్నామని చెప్పడానికి వెళ్తున్నాడేమో అని కూడా ఇంకొంతమంది అనుకుంటున్నారు. ఇట్లా వీళ్ళు ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. కాకపోతే అసలు నిజం ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే తెలియాలి. సో ఆల్రెడీ మనం చూస్తున్నాం బీజేపీతోని పొత్తు కూడితే ఎంత మంచి రిజల్ట్స్ వస్తుందని చెప్పేసి. సో ఇక్కడ టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇక్కడ బీజేపీతోని పొత్తు కూడి రాష్ట్రంలో ఎంత మంచి రిజల్ట్ పొందారు, భారీ విజయం సాధించి చూస్తున్నాం. సో మరి ఇక్కడ రాష్ట్రంలో ఎలాంటి పథకాలు పెట్టాలన్నా, ఎలాంటి డ్యామ్స్ కట్టుకోవాలనుకున్నా కూడా కేంద్రం నుంచి మంచి సపోర్ట్ ఉంది కాబట్టి ప్రధాని మోదీ గారు కూడా ఇక్కడ మంచి సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి సో అన్నిటికీ ఆమోదం తెలుపుతూ ఉన్నారు అండ్ నిధులు రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో అట్లా రాష్ట్రం అనేది మంచిగా అభివృద్ధి చెందుతుంది. సో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వాళ్ళని దారి మళ్లించడానికి ఏమైనా చెప్పడానికి వెళ్తున్నారేమో, లేకపోతే ఆయనతో పాటు ఇంకేమైనా పొత్తుకోవడానికి అవకాశం ఉందేమో అడగడానికి వెళ్తున్నాడేమో అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు. సో అక్కడ కేంద్రం అంటే ఓన్లీ ఒక ప్రభుత్వమే ఉండదు, ఓన్లీ బీజేపీ ఉండదు, అన్ని ప్రభుత్వాలు ఉంటాయి, కాంగ్రెస్ ఉంటుంది, బీజేపీ ఉంటుంది, అందరూ కూడా ఉంటారు. కాబట్టి మరి అక్కడ వాళ్ళతోని మాట్లాడడానికి వెళ్ళాడా, వీళ్ళతోని మాట్లాడడానికి వెళ్ళాడా, ఎందుకోసం వెళ్ళాడనే ఒక క్లారిటీ మాత్రం ఎవ్వరికి కూడా లేదు. కానీ ఉన్న ఫలంగా వెళ్ళడం అనేది అందరూ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రీజన్ లేకుండా ఎక్కడికి కూడా వెళ్ళాడు. రాష్ట్రంలో కూడా ఏదో ఒక చోటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా అక్కడ ఏదో ఒకటి ఉంటుంది, లేకపోతే ఆయన గురించి చెప్పుకోవడానికో దేనికో వెళ్తూ ఉంటారు. మరి ఢిల్లీకి ఎందుకు వెళ్ళాడు అంతర్గతంగా అనేది అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్తే తప్ప దీని గురించి ఒక క్లారిటీ అనేది రాదు.